యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్, యాజ్ ఏ అడ్వకేట్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని నేను చెప్తున్నా క్లియర్గా. అది ఎత్తేసినాక చూడండి, దీంట్లో చాలా మార్పు వస్తుంది. చిత్రసీమలో ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు యాడికి పోవాలన్నా పోలీసు అనే ప్రియారిటీ పెరుగుతుంది. ఇంకా పోలీసులు పిలిచి ఏదో వాళ్ళు బయట ఉంటారు, పోలీసులను జోకర్గాలు చూపించడం, ఇది ఫస్ట్ బంద్ చేయాలి. ఫస్ట్ సినిమాల్లో పోలీస్ వ్యవస్థ వాళ్ళు లేకపోతే ఏమవుతుంది తెలియదు, వాళ్ళందరూ తెలుసు. బౌన్సర్ కెన్ ప్రొటెక్ట్ బౌన్సర్స్ కెన్ ప్రొటెక్ట్ ద విఐపి, నో, ఓన్లీ పోలీస్ కెన్ ప్రొటెక్ట్. వాళ్ళకి రైట్స్ ఉన్నాయి, ఆ రైట్స్ ఉన్నాయి, కొట్టే రైట్స్ ఉన్నా, తిట్టే రైట్స్ ఉన్నా, అక్కడ కంట్రోల్ చేసేటువంటి రైట్స్ వాళ్ళకే ఉన్నాయి. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అనేది ఒకటి ఉంటుంది ఐపీఎస్ లో. ఇట్ ఎక్స్టెండ్ అప్ టు ద మర్డర్. టార్గెట్ ను ప్రొటెక్ట్ చేయడంలో ఎవరు అటాక్ చేస్తుంటే చంపే వరకు కూడా రైట్ ఉంటుంది. అది మరి పోలీస్కే ఉంది. అది పోలీస్ ఆఫీసర్ ఇచ్చే వ్యవస్థ కూడా పోలీస్ ఆఫీసర్ కెన్ యూజ్ ద మినిమం ఫోర్స్ అనేది సిఆర్పిఎస్ లో ఉంది. ఇట్ ఎక్స్టెండ్ అప్ టు ది రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. అవన్నీ పోలీస్కి ఇచ్చి పవర్స్ ఇచ్చినప్పుడు ఇంకొక ఈ డెలిగేషన్ ఆఫ్ పవర్స్ ఎట్లా వస్తుందండి ఇక్కడ? మీరెంత మీరు ఇచ్చుకుంటారా? ఎవరిని పడితే వాళ్ళు డూప్లికేట్ పోలీస్ ఆఫీసర్ తయారు చేస్తారా? ఎట్లది కరెక్ట్ కాదు కదా. ఈ స్టార్స్ కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయొద్దు. ఆ బౌన్సర్ వ్యవస్థ ఇట్లే దారితీస్తారు. చాలా ప్లేస్లో నేను చూసాం, మనం కూడా చూసాం. ఎక్కడైనా సీన్ పోతే వీళ్ళు దొబ్బేసి అంత అవే క్రియేట్ చేస్తారు. అది కరెక్ట్ కాదు. అది తర్వాత ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా అంశాలు తెర మీదకి వస్తాయి. అండ్ పరిస్థితులు, పరిణామాలు, వే ఆఫ్ మైండ్ సెట్ మారడానికి కూడా ఇట్లాంటి మైల్ స్టోన్స్. ఇందాక మీరు అన్నారు ఒక పాయింట్, సురేష్ రెడ్డి గారు, సారీ టు ఇంటరప్ట్, సినిమాల్లో వచ్చేటువంటి ఐటమ్ సాంగ్స్, అవును, ప్లస్ సినిమాలు తీసేటువంటి విధానం, సినిమాలు ఇచ్చేటువంటి మెసేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ ఇట్లాంటి కొన్ని వీళ్ళ సినిమాలు చూసినప్పుడు కొన్ని మెసేజెస్ ఏవో ఉంటాయి. స్టాలిన్ లాంటి సినిమాలు, శంకర్ దాదా లాంటి, ఎంబీబీఎస్ లాంటి కామెడీ సినిమాల్లో కూడా వాళ్ళు ఒక హ్యూమానిటీని చూపించినటువంటి సందర్భాలు, భారీ హిట్టులు కొట్టినటువంటి సందర్భాలు. ఒక విలన్ ని చూపించేటువంటి విధానంలో మార్పులు చాలా రావాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ సినిమాలు ఎంపిక కూడా రావాలి. ఇవన్నీ సరే, డైరెక్టర్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చూపిస్తారు. బట్ దాన్ని కట్ చేసే హక్కు సెన్సార్ బోర్డుకు ఉంటుంది. సో ఏం జరుగుతోంది ఇప్పటికే, సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది అన్నటువంటి క్వశ్చన్స్ కూడా వినిపిస్తున్నాయి. సెన్సార్ బోర్డు ఫస్ట్ డ్యూటీ ఏంటంటే అశ్లీలమైన దాన్ని కట్ చేయాలండి. ఎందుకంటే వీళ్ళ ప్రభావం సొసైటీ మీద ఉంటుంది. హీరోస్ ప్రభావం సొసైటీ. మీకు గుర్తుపెట్టుకోండి, గతంలో కొన్ని ఏళ్ల కింద బెల్ బాటమ్ ప్యాంట్స్ విప్పి కటింగ్లు వచ్చేది. ఆ ప్యాంట్ వేసుకుని 20 ఫీట్లు పెట్టి రోడ్లో నడుచుకుంటే డబుల్ ప్యాంట్లు కూడా వచ్చినాయి. అటువంటి పరిస్థితుల్లో యూత్ అనేది మిస్గైడ్ అవుతుంటుంది. వాళ్ళు అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది, ఇమిటేషన్ పవర్ ఉంటుంది. ఇమిటేషన్ పవర్ లిమిటేషన్ లేకుండా వాళ్ళకు. హీరో ఇట్లా మనం కూడా ఇట్లా ఉండొచ్చు కదా. ఎందుకు సార్ స్పైడర్ మ్యాన్ లాంటి సినిమాలు చూసి బంగ్లాల నుంచి దూకిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది దృష్టిలో పెట్టుకొని సెన్సార్ బోర్డు కూడా, దో ఇట్స్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కాదు, అయినా కూడా వాళ్ళు దీన్ని ఇటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కొన్ని రూల్స్ తీయాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మెసేజ్ అయితే మస్ట్ ఉండాలండి సినిమాలో. ఒక స్మగ్లర్ హీరో మెసేజ్, ఏం మెసేజ్ అది ఎట్టిపోతుంది? అది అంటే మనం కూడా స్మగ్లింగ్ చేస్తే మనం హీరోలు కావచ్చు, మనం కూడా అట్లా డ్యాన్స్ చేస్తే మనకు. ఎంతమంది నిన్నగాక మొన్న ఒక లేడీ చనిపోయా, చాలా మంది చనిపోతారు. అట్లా ఈ హీరోస్ అనేది కూడా వాళ్ళకు సామాజిక బాధ్యత ఉండాలి, సమాజాన్ని కరెక్ట్ నడిపించే బాధ్యత ఉండాలి, సమాజంలో వాల్యూస్ పెంచే బాధ్యత ఉండాలి. హీరోస్ గురించి చెప్తున్నా. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్ డబ్బుల గురించి, సినిమా డబ్బుల గురించి కాదు, డబ్బులు ఒక భాగమే. అక్కడ సమాజం ఉంది, స్పాయిల్ అయ్యే సమాజం ఉంది. ఆ సమాజం దృష్టిలో పెట్టుకుని కుటుంబ వ్యవస్థలు ఉన్నాయి. మెసేజ్ షుడ్ బి మస్ట్. వితౌట్ మెసేజ్ సినిమా, వల్గరబిలిటీ ఉన్న సినిమాలను ఇమీడియట్లీ బ్యాన్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్ కూడా సర్కులర్ ఇచ్చేయాలి. దీంట్లో కూడా వల్గరబిలిటీ ఉన్నది. ఎందుకంటే చాలా సినిమాలు, యానిమల్ లాంటి సినిమాలు వస్తే పెద్ద పెద్ద భారీ గన్నులు పెట్టుకొని వందలాది మందిని కాల్చేసుకోము, ఒకడు 16 మందిని కొట్టేయడాలు, మార్చేయడాలు. కరెక్ట్ కాదు. అది ఎలివేషన్స్ కోసమే సినిమాలు పరిస్థితులు వస్తున్నాయి. వీళ్ళు గమనించాలండి. స్టార్ హీరోస్ మా ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టుకొని మనం ఏం చేయాలో, ఏం చేయకూడదు, సమాజానికి మన వల్ల ఎలాంటి మేలు జరుగుతుంది. ఇక్కడ సమాజం ఇంపార్టెంట్, యూత్ ఇంపార్టెంట్. వాళ్ళు మిస్గైడ్ అయిపోతే వాళ్ళ లైఫ్ లాస్ అవుతాయి కదా. అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది కదా, ఇమిటేషన్ ఉంటుంది మన ఎవరికైనా సరే ఆల్ ఓవర్ ఇండియాలో. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సెన్సార్ బోర్డు ఒకటి, ఈ స్టాప్ హీరోస్ అంతా కూడా మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి మెసేజ్ లేకపోతే ఏంది, ఒక సినిమా తీయడానికి 500 కోట్లు, 500 కోట్లు 1000 కోట్లు కూర్చుతారు. 1000 కోట్లు ఇవన్నీ తయారవుతాయి. ఇప్పుడు చిన్న చిన్న సినిమాలలో బతుకుతలేదు, చనిపోతున్నారు. చిన్న సినిమా తీసే పరిస్థితే లేదు ఇప్పుడు. ఒక 5-6 మంది. సినిమా తీయడానికి ఖర్చు పెరుగుతుంది. అవును, సినిమా ఆ ఖర్చు అంతా ప్రజల మీద పడుతుంది, పబ్లిసిటీ పెరుగుతుంది. అక్కడికి సినిమా పబ్లిసిటీ కోసం విమానాలకు పోస్టర్లు వేసేటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి. సినిమాకి విమానాలకే పోస్టర్లు వేస్తారు. సో ఇది సామాన్యుడి పైనే భారం పడుతుంది.
సో గతంలో ఒక 10 ఏళ్ల కిందనే సినిమా ఇండస్ట్రీ చిరంజీవి, నాగార్జున వీళ్ళంతా ఒక కమిట్మెంట్ అనుకున్నారు, రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలి. బట్ తగ్గించాలి, తగ్గదు. తగ్గకపోను పెరుగుతుంది. రెమ్యూనరేషన్ పెరగడం ఒక ఎత్తు, బట్ మెచ్యూరిటీ పెరగట్లేదే. ఈ కాలం హీరోలు నేర్చుకోవాల్సింది ఏమిటి? అవును సార్, ఫర్ ఎగ్జాంపుల్ సార్, జనరల్ గా మనం మాట్లాడుకుందాం. అది జనరలే. చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, వెంకటేష్ వీళ్ళంతా మొదటి తరం హీరోలు. అవును మొదటి తరం హీరోలు. అక్కడ లేదు. అవును. వీళ్ళకు చాయ్ తెలుసు, బన్ను తెలుసు, బిస్కెట్ తెలుసు, నేల తెలుసు, ఈ రోజు అవును. విల్లాసు తెలుసు, లగ్జరీ లైఫ్ తెలుసు, విలాసం తెలుసు. విల్లాస్ తెలుసు, అండ్ ఎవ్రీథింగ్ దెనో. మట్టిని చూస్తారు, ఈ రోజు బంగ్లాలను చూస్తారు. అవును. బట్ ఈ తరం వాళ్ళు ఆ కష్టాలు తెలియదు. అంటే వాళ్ళు గైడ్ చేయాలండి, వాళ్ళు గైడ్ చేయాలి. వాళ్ళు గైడ్ చేయాలి. వాళ్ళు ఈ మూడో తరంకి వచ్చేసరికి పరిస్థితి ఇట్లా ఉంటే, ఇంకా వీళ్ళ నెక్స్ట్ తరాలు వచ్చేసరికి ఈ వారసత్వ, ఆఫ్ కోర్స్ నెపోటిజం అనేది ఇట్లాంటి వాటిల్లోనే బయటకు వస్తుంది. ఆ అంశాలు కూడా ఇప్పుడు చర్చలోకి, చాలా అంశాలు చర్చలోకి వస్తున్నాయి ఈ విషయం. అవును, చాలా వస్తాయి. అవును, సెన్సార్ బోర్డు మస్తు. తర్వాత ప్రాఫిట్